హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజా ఫిల్మీ. సో పుష్ప 2 సినిమా సెన్సార్ టాక్ కంప్లీట్ చేసుకుంది, యూబీఐ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో ఒక టాపిక్ మాత్రం బాగా వైరల్ అవుతుంది. అదేంటనంటే సెన్సార్ వాళ్ళు యూబీఐ సర్టిఫికేట్ ఇచ్చారు, అదంతా ఓకే. దాని తర్వాత 3 గంటల 20 నిమిషాల సినిమా ఉండబోతుందని చెప్పేసి తెలిసింది అఫీషియల్గా. బుక్ మై షోలో కూడా మీరు ఆ డ్యూరేషన్ చూడొచ్చు. 3 గంటల 20 నిమిషాల సినిమా. అసలు 3 గంటల 20 నిమిషాల సినిమా థియేటర్లో కూర్చొని చూడగలమా, చూడలేమా? సో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. అసలు ముందుగా మన సుకుమార్ గారి గత సినిమాలు చూస్తే పుష్ప, దానికి ముందు రంగస్థలం అనేటువంటి సినిమా కూడా 3 గంటలు ఉంటుంది, దగ్గర 2 గంటల 54 నిమిషాలు. పుష్ప 1 సినిమా కూడా 3 గంటల సినిమానే. అయితే ఈ 2 సినిమాలు రంగస్థలం తర్వాత ఆయన స్టైల్ మొత్తం మార్చేశారు. ఒక విలేజ్ కైండ్ ఆఫ్ రస్టిక్ డ్రామాలోకి ఆయన థాట్ ప్రాసెస్ని రంగస్థలంతో మార్చేశారు. ఆ సినిమా సూపర్ డూపర్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయిన తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆయన ఇంకా ఆ జానర్లోనే నేను సినిమా తీయాలి అని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో అదే జానర్లో రస్టిక్ జానర్లోనే పుష్ప సినిమాని రాసుకున్నారు. సో పుష్ప సినిమాని రాజమౌళి గారు పాన్ ఇండియా వైడ్గా సినిమాను రిలీజ్ చేయాలని చెప్పేసి చెప్పడంతో సుకుమార్ గారు ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేశారు. పుష్పకి ఈరోజు ఇంత రీచ్ వచ్చింది. సో ఇప్పుడు పుష్ప 2కి జనాలందరూ వెయిట్ చేస్తున్నారు, సినిమా లవర్స్ అందరూ కూడా. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే 3 గంటల 20 నిమిషాలు సినిమా ఉంది. 3 గంటల సినిమా మనం కూర్చొని చూడడానికే మనం సరిగ్గా ఎంగేజ్ చేస్తున్నామా చేయలేమా అని చెప్పి డైరెక్టర్ అందరూ చాలా భయపడుతూ ఉంటారు. రీసెంట్గా యానిమల్ సినిమా కూడా 3 గంటలే, కాకపోతే 3 గంటల 15 నిమిషాలు సంథింగ్ ఎంత ఉంటుంది, 3 గంటలే ఉంటుంది సినిమా కూడా. కాకపోతే సీన్స్ మనం ఎంత ఎంగేజింగ్గా రాసుకున్నా దాని మీదే డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. మరి సుకుమార్ లాంటి డైరెక్టర్ ఒక రంగస్థలం సక్సెస్ తర్వాత, ఒక పుష్ప 1 సక్సెస్ తర్వాత ఇప్పుడు పుష్ప 2 తీస్తున్నారు కాబట్టి ఆర్య 2 లాంటి సినిమా ఆయన గతంలో తీసున్నారు. అది సీక్వెల్ సినిమా కాదు, అది ఆర్య 1 వేరు, ఆర్య 2 వేరు. ఇది ఒకటే కథ, దాన్ని ఆయన 2 పార్ట్లుగా విభజించారు, అది పుష్ప 2. సో ఇప్పుడు ఈ పుష్ప 2 సినిమా సీన్స్ ఎంగేజింగ్గా లేకపోతే కనుక ఖచ్చితంగా దెబ్బపడే అవకాశం అయితే చాలా గట్టిగా కనిపిస్తుంది. ఇంకొక పక్క సుకుమార్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన రస్టిక్ జానర్లో అదరగొట్టేస్తున్నాడు. ఒక రంగస్థలం, ఒక పుష్ప 1 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. ఇప్పుడు పుష్ప 2 కూడా ఒక రేంజ్లో తీసుంటాడు, ట్రైలర్ ఒక రేంజ్లో కనిపిస్తుంది అని చెప్పేసి అందరం మాట్లాడుతాం. కానీ ఇంకొక పక్క కొంతమంది టాపిక్ ఏమంటున్నారంటే సీన్స్ ఎంగేజింగ్గా లేకపోతే 3 గంటల 20 నిమిషాలు కూర్చోలేము థియేటర్లో, ఖచ్చితంగా ల్యాగ్ అనిపిస్తుంది, బోర్ అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇది బయట నడుస్తున్నటువంటి టాపిక్. సో పుష్ప 2 అనేటువంటి సినిమా తాలూకు డ్యూరేషను 3 గంటల 20 నిమిషాలు. మీరేమనుకున్నారు? 3 గంటల 20 నిమిషాలు సుక్కు సక్సెస్ఫుల్గా సీన్స్ రాసి జనాల్ని ఎంగేజ్ చేసి కూర్చోబెట్టగలడా? ఫస్ట్ హాఫ్కే బోర్ కొడుతుందా, సెకండ్ హాఫ్కే బోర్ కొడుతుందా, లేకపోతే ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటుగా ఉన్న సెకండ్ హాఫ్లో ఎలివేషన్స్ ఒక రేంజ్లో ఉంటాయా? సో మీరు పుష్ప 2 యొక్క డ్యూరేషన్ 3 గంటల 20 నిమిషాల గురించి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.